దేవుని దయా సంకల్పాన్ని బట్టి మరొక వారం దేవుని వాక్యాన్ని ధ్యానం చేయటకు దేవుడు మనకు అనుగ్రహించిన తరుణాన్ని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. మరి ఆదికాండం 26వ అధ్యాయం వరకు మనం గతంలో ధ్యానం చేసాం. 27వ అధ్యాయం నుంచి ఎక్కువ జేకబ్ అనగా యాకోబు మీద కాన్సన్ట్రేట్ చేయబడుతుంది. కాబట్టి ఈరోజు టైటిల్ ద లైఫ్ ఆఫ్ జేకబ్, యాకోబు జీవితం అనే టైటిల్ మనం పెట్టుకుంటే బాగుంటుంది. సో 27వ అధ్యాయం మొదటి వచనంలో ఇస్సాకు వృద్ధుడై అతనికి కళ్ళులకు మంద దృష్టి కలిగినప్పుడు అతడు తన పెద్ద కుమారుడైన ఏశావుతో, నా కుమారుడా అని అతని పిలువగా అతడు చిత్తము నాయన అని అతనితో అనెను అనే ఈ మాటతో 27వ అధ్యాయం ప్రారంభించబడుతుంది. దానికి ముందు 26వ అధ్యాయము 14వ వచనంలో ఏశావు 40 సంవత్సరముల గలవాడై హిత్తీయుడైన బెరియా కుమార్తెగు యహూదీతును, హిత్తీయుడైన ఎలోను కుమార్తెగు బాష్యమతును పెళ్లి చేసుకును. వీరు రిబ్కాకును మనోవేదన కలగచేసిరి. సో దీన్ని బట్టి ఐజాక్ యొక్క వయస్సు ఒకసారి మనం క్యాలిక్యులేట్ చేస్తున్న బిఫోర్ గోయింగ్ టు జేకబ్. ఇస్సాకు యొక్క వివాహ సమయానికి అతని వయస్సు 40 సంవత్సరాలు. దాదాపు 20 సంవత్సరాలు వారికి బిడ్డలు లేరు. 20 సంవత్సరాల తర్వాత ఈ ట్విన్స్ పుడతారు. అనగా ఆ సమయానికి ఇస్సాకు వయస్సు 60 సంవత్సరాలు. అలాగే ఇక్కడ 14వ వచనం 26-14లో ఏశావు 40 సంవత్సరముల తర్వాత పెళ్లి చేసుకున్నాడంటే ఏశావు పుట్టిన తర్వాత 40 ఇయర్స్, అంటే ఈ 60 + 40 100 ఇయర్స్. సో ఈరోజు మనము ధ్యానం చేస్తున్న ఈ వాక్య భాగ సమయానికి ఇస్సాకు వయసు 100 సంవత్సరాలు. 35వ అధ్యాయం 28వ వచనంలో ఇస్సాకు మరణం గురించి రాయబడింది. ఆ సమయానికి ఇస్సాకు వయసు 180 సంవత్సరాలు. సో 180 ఇయర్స్ జీవించిన ఈ ఇస్సాకు 100 సంవత్సరాల వయసులోనే మంద దృష్టి కలగడం, నేను వృద్ధుడను అని ఆయన చెప్పడం మనం ఆలోచిస్తే దాదాపు 80 సంవత్సరాలు ఆయన శక్తిహీనుడుగా, దృష్టి లోపము కలిగిన వాడుగా జీవించాడు. శక్తిహీనుడుగా, దృష్టి లోపం కలిగిన వాడుగా జీవించాడు. సో వృద్ధుడు అని వ్రాయబడ్డప్పటికీ వృద్ధాప్యము అనే ఆ మాట, అనగా ఈ 100 సంవత్సరాల కాలంలో అబ్రహాం కూడా వృద్ధుడుగానే కనిపించాడు, కానీ హీ లివ్డ్ ఫర్ 175 ఇయర్స్. సో వృద్ధాప్య దశలో అధిక కాలం జీవించారు. వృద్ధాప్య దశలో అధిక కాలం జీవించారు అటు అబ్రహాం కానీ ఇటు ఇస్సాకు కానీ. కానీ ఇక్కడ ఈ వాక్య భాగాన్ని గమనిస్తే మంద దృష్టి అనేది, వృద్ధాప్యం అనేది అనగా బిడ్డలు పెరిగారు, పెద్దవారయ్యారు, తమ కాళ్ళ మీద తాము నిలబడ్డారు. అలాగే పెద్ద కుమారుడు పెళ్ళిళ్ళు చేసుకున్నాడు. కాబట్టి వృద్ధాప్యం అనే మాట ఇక్కడ బహుశా మనము మన ఈనాటి లెక్కల ప్రకారం రిటైర్డ్ అయి ఉంటాడు. అనగా బాధ్యతలు బిడ్డలకు అప్పగించి విశ్రాంతి తీసుకోవాలన్న భావన అతనికి కలిగింది. బహుశా చూపు కూడా మందగించి ఉండవచ్చు. దానికి ఒక కారణం కూడా స్పిరిచువల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇస్సాకులోని ఒక యాకోబును దీవించడానికి దేవుడు ఆ మంద దృష్టి కలగచేశాడేమో అనే భావన కూడా కొంతమంది చెబుతూ ఉంటారు. సో యాకోబు లైఫ్ లోనికి వచ్చేటప్పుడు గత వారంలో ధ్యానం చేసిన రీతిగా ఈ ఇద్దరు, ఏశావు భ్రష్టుడై
జ్యేష్ఠత్వాన్ని కోల్పోయాడు. అదే రీతిగా వివాహ విషయంలో అన్య స్త్రీలను అనగా కనానీ స్త్రీలను ఒకరిని కాదు ఇద్దరిని చేసుకుంటాడు. అలాగే ఆయన ఆ చిక్కుడుకాయల కూర కోసం అనగా శారీరక లేకపోతే ఆ శరీర కోరికల విషయంలో బలహీనుడుగా కూడా కనిపిస్తున్నాడు. కాబట్టి ఏశావు ఆశీర్వాదాలు పొందటానికి అనర్హుడు అనేది స్పష్టంగా కనిపిస్తుంది. కానీ ఏశావు వేటాడి తీసుకుని వచ్చిన ఆహారాన్ని భుజించడం ద్వారా ఇస్సాకును ఏశావును అధికంగా ప్రేమించాడు. ఇస్సాకు ఏశావును అధికంగా ప్రేమించాడు, ఎందుకంటే మంచి ఆహారం తెచ్చి పెడుతున్నాడు. అంత మాత్రమే కాకుండా ఈ భోజన ప్రియుడు అనే ఈ మాటతో పాటుగా ఏశావు జ్యేష్ఠుడు కాబట్టి న్యాచురల్ గా ఆ తండ్రికి పెద్ద కుమారుడి మీద ఒక విధమైన మమకారం ఉంటుంది. ఎందుకంటే ఆ ట్రెడిషన్ గా తండ్రి యొక్క వృత్తిని కానీ వ్యాపారాన్ని కానీ కంటిన్యూ చేసేవాడు. గత వారం చెప్పాను, ఆదాము యొక్క వ్యవసాయ వృత్తిని కయ్యూను పెద్ద కుమారుడుగా వ్యవసాయదారుడిగా మారాడు. కాబట్టి తన వృత్తిని తీసుకున్నవాడు. వేరాజ్ యాకోబు విషయంలో సాధువై ఇంట్లోనే ఉంటాడు, వంట చేస్తున్నాడంటే అమ్మకు సహాయం చేస్తూ ఉంటాడు. కాబట్టి యాకోబులో అటువంటి క్యాలిబర్, ఆ కెపాసిటీ, బయటికి వెళ్ళి వ్యవసాయం చేసి పని చేసి వేటాడి ఈ అనగా భౌతిక సంబంధమైన లక్షణాలన్నీ కూడా ఏశావులో కనిపించాయి. కాబట్టి ఇస్సాకు ఏశావును దీవించాలి అనుకుంటాడు. వేరాస్ యాకోబులో కనిపించే ఇన్నర్ క్వాలిటీస్, ఆ సాధు మనస్తత్వం కానీ కాపరత్వం మనస్తత్వం కానీ ఈ క్వాలిటీస్ అన్ని కూడా దేవుడు కనిపెట్టాడు. అందుకే దావీదు యొక్క ఎన్నికలో కూడా యెష్షయి ఇంటికి సమూయేలు వచ్చినప్పుడు ఆ అన్నదమ్ములందరినీ వరుసలో పెడితే ఆ శరీర సౌష్ఠవాన్ని చూసి సమూయేలు ఒక్కొక్కరిని అనాయించి వెళ్ళిపోతుంటే దేవుడు కాదు 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 అని ఆఖరికి దావీదుని పిలిపించి నేను కోరుకున్న వాడు ఇతడే అంటాడు. అప్పుడు సొలొమోను శామ్యూయల్ ప్రశ్నార్థకంగా చూస్తుంటే మనుషులు పై రూపాన్ని లక్ష్య పెడతారు, దేవుడు అంతరంగాన్ని చూస్తాడు. సో యాకోబు విషయంలో God could find an inner quality or the capability of receiving the blessings, whereas Isaac found the external ability. కాబట్టి ఈ డిఫరెన్స్ లో మరి అతనికి మంద దృష్టి వచ్చింది, అతని వృత్తిని పెద్ద కుమారుడు స్వీకరించాడు. కాబట్టి న్యాచురల్ గా పెద్ద కుమారుని పట్ల తనకున్న ఆ సదభిప్రాయాన్ని బట్టి పెద్ద కుమారుని దీవించాలనుకుంటాడు. దీవించాలనుకుని రహస్యముగా ఏశావును పిలుస్తాడు. యాక్చువల్ గా మన ట్రెడిషన్స్ లో కానీ లేకపోతే ఆనాటి కాలంలో కానీ ఈ ప్రాపర్టీ ఇంపార్ట్ చేస్తున్నప్పుడు పిల్లలకు తెలియకుండా, భార్యకు తెలియకుండా డెసిషన్ తీసుకోరు. కొన్నిసార్లు పిల్లలకు తెలియకపోయినా కానీ భార్యతో కంపల్సరిగా సంప్రదిస్తారు. కానీ ఇస్సాకుకు తెలుసు ఏశావు పట్ల ఏమంటారు రిబ్కాకు కానీ సరైన అవగాహన లేదని, అలాగే ఆమె గర్భంలో ఈ ఇద్దరు పెనుగులాడుతున్నప్పుడు దేవుడు చెప్పిన ప్రవచనం పెద్దవాడు చిన్నవాడికి దాసుడు అవుతాడని ప్రవచనం విషయంలో ఇస్సాకు కొంత తెలిసినప్పటికీ కూడా పెద్దవాడి మీద ఉన్న మమకారము చొప్పున పబ్లిసైజ్ చేస్తే 10 మంది ముందు ఒక విందు చేసి ఆ విందులో తన ప్రాపర్టీని బిడ్డలకు పంచిపెట్టాలి. నో డౌట్ ఒక జ్యేష్ఠుడిగా 2/3 ప్రాపర్టీ జ్యేష్ఠుడికి వెళ్ళాలి. అది పబ్లిసైజ్ చేసి యాకోబుకి ఇవ్వాల్సింది యాకోబుకు, ఏశావుకి ఇవ్వాల్సింది ఏశావుకి ఇచ్చింటే అంత సమస్య ఉండకపోవచ్చు. కానీ అక్కడ
ఇస్సాకు తన యొక్క పార్షియాలిటీ చూపించడం కనబడుతుంది. అనగా మనకు పబ్లిక్ గా కనిపించేది రిబ్కా పార్షియాలిటీ చూపించింది, యాకోబును ప్రేమించింది, యాకోబును దొంగచాటుగా పంపించింది, యాకోబు దీవించబడటానికి అవకాశం కలిగించింది అని భావిస్తాం. కానీ రెబకా దైవ చిత్తాన్ని కనుగొని ఆమె గర్భంలో శిశువులు పోరాడుచుండగా దేవుడు చెప్పిన మాటను గమనించి దానికి అనుగుణంగా దేవుని మాటకు సహకరించింది. వేరాస్ ఇస్సాకు ఏం చేశాడంటే తన సొంత అభిమానం, సొంత ప్రేమ ఆ జ్యేష్ఠుడికి పట్ల ఆ వారసత్వపు హక్కుని ఇవ్వాలి అన్నది. బహుశా ఇస్సాకు ఈ విషయం కూడా తెలిసి ఉంటుంది, ఎందుకంటే చుక్కుడుగాయల కూర కోసం జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నాడు అన్న విషయం కూడా తెలిసి ఉంటుంది. ఎందుకంటే దే ఆర్ వన్ ఫ్యామిలీ, ఆ నలుగురు దే ఆర్ వన్ ఫ్యామిలీ, సింగిల్ ఫ్యామిలీ. కాబట్టి జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నాడు కాబట్టి జ్యేష్ఠత్వపు దీవెనలు ఏశావుకు రావు, ఇస్సాకుని యాకోబునే దీవించాల్సి వస్తుందని చెప్పేసి రహస్యముగా తాను ఆ ఏశావును పిలిపించడం, నీ వెళ్ళి వేటకు వెళ్ళి మంచి వేట తీసుకొని వచ్చి బాగా భోజనం తయారు చేసి మంచి ఫీస్ట్ తయారు చేయి, నేను నీకు నేను దీవిస్తాను అని చెప్పడం అనేది అది దైవ సంకల్పానికి, దైవ చిత్తానికి, లేకపోతే దేవుని ప్రణాళికకు భిన్నమైంది. కొన్నిసార్లు దేవుని ఉద్దేశాన్ని నెరవేర్పుకు మానవుని ఆలోచన విధానానికి భిన్నముగా దేవుడు కూడా సైలెంట్ అవుతూ ఉంటాడు. ఎందుకంటే యాకోబు దీవించబడటం అనేది దేవుని సంకల్పం అయినప్పటికీ రిబ్కా చేసిన పని అనగా ప్లాట్ అది దేవుని సంకల్పానుసారమైంది కాదు. బట్ స్టిల్ గాడ్ యాక్సెప్టెడ్. నేను రెండు ఎగ్జాంపుల్ చెప్తాను. నిర్గమకాండం 1వ అధ్యాయంలో ఫరో రాజు పుట్టిన మగపిల్లందరినీ చంపివేయమని హెబ్రీ దాదీలకు చెప్తాడు, మంత్రసానులకు చెప్తాడు. కానీ వారు ఏం చేస్తారంటే రాజాజ్ఞకు భయపడక బ్రతకనిస్తారు మోషేని. రాజాజ్ఞకు భిన్నముగా బ్రతకనిస్తారు. అలాగే ఎరుకో గుండా వెళ్ళాలి అని అడిగినప్పుడు ఆ ఎరుకో రాజు ద్వారాలు మూసివేస్తే వేగు చుట్టానికి వచ్చిన వాళ్ళు ఆ రాహాబు తన ఇంట్లోకి దాచిపెట్టి, అటక మీద దాచిపెట్టి వారిని కిటికీ గుండా పంపించి వేస్తుంది ఎరుకో రోజు ఆజ్ఞకు. దాని ద్వారా రాహాబు బ్రతికించబడుతుంది, ఆశీర్వదించబడుతుంది, దీవించబడుతుంది. సో ఇలా కొన్ని సంఘటనలు జరిగాయి. కానీ ఇక్కడ యాకోబు దీవించబడ్డ అనేది దేవుని సంకల్పం అయినప్పటికీ కూడా ఆ గతంలో శారాయి అబ్రాహామునకు పిల్లలు లేకపోతే హాగరును ఏ రీతిగా అందించిందో అదే రీతిగా ఇక్కడ కూడా రిబ్కా తన కుమారుణ్ణి వేషం మార్చి పైకి చొక్కా అంగి తొడిగించి మంచి భోజనం తయారు చేసి ఇస్సాకు తన భర్తను మోసగించడానికి కూడా సాహసిస్తుంది. కారణం ఏంటంటే ఆ కుమారుడు, చిన్న కుమారుడు దీవించబట్టు అనేది దేవుని ప్రవచనం కాబట్టి. సో ఆ రీతిగా దీవించబడిన తర్వాత ఇస్సాకు ఏశావు వెనక్కి వచ్చిన తర్వాత ఆ తమ్ముడు చేసిన ఆ మోసాన్ని గమనించడం, ఆ తండ్రిని బ్రతిమలాడుతాడు, ఎలుగెత్తి ఏడుస్తాడు. ఒక్క దీవెనన్నా నా కోసం ఉంచలేదా, ఒక్క దీవెనన్నా నా కోసం లేదా అని ఎలుగెత్తి ఏడుస్తాడు. కానీ ఆ ఆజ్ఞను లేకపోతే ఆ దుఃఖాన్ని లేకపోతే అతన్ని దీవించడానికి ఇస్సాకు తగిన దీవెనలు కనిపించవు. కాబట్టి ఆ దీవెనలు కూడా మరి ఏశావును దీవించే దీవెనలు కూడా 27వ అధ్యాయం 39వ వచనం చూడండి. 38 చదువుతాను. ఏశావు, నా తండ్రి నీ యొద్ద ఒక్క దీవెనే ఉన్నదా? నా తండ్రి నన్ను కూడా దీవించమని తండ్రితో చెప్పి ఏశావు ఎలుగెత్తి ఏడవగా అతని తండ్రి అయిన ఇస్సాకు, నీ నివాసము భూసారము లేకయు పైనుండి పడు ఆకాశ పంచు లేకయు ఉండును. నీవు కత్తి చేత బ్రతుకుదువు, నీ సహోదరునికి దాసుడు వగుదువు. నీవు తిరుగులాడుచుండగా నీ మెడ మీద నుంచి అతని కాడి విరిచివేయుదువు అని అతనికి ఉత్తరం ఇచ్చాను.
అంటూ అక్కడ మరి ఏశావును దీవించడానికి ప్రయత్నం చేసినప్పటికీ దీవెన వచనాలు ఇస్సాకు నోట నుండి రావు. ఆ తర్వాత అతను పగబడతాడు. తండ్రి లాస్ట్ స్టేజ్ లో ఉన్నాడు కదా, ఇప్పుడు ఎందుకు తండ్రికి దుఃఖం కలిగించడం, తండ్రి చనిపోని ఆ తర్వాత తమ్ముడు సంగతి చూసుకుందాం అని భావించడం అక్కడ జరుగుతుంది. అలాగే 28వ అధ్యాయానికి మనం వచ్చేసరికి యాకోబును ఇస్సాకు పిలుస్తాడు. ఇస్సాకు పిలిచి అక్కడ చెప్పిన మాట, నీవు కనాను కుమార్తెలో ఎవతను వివాహము చేసుకునకూడదు, నీవు లేచి పద్దనరాములో ఉన్న నీ తల్లికి తండ్రి అయిన బెతుయేలు ఇంటికి వెళ్ళి అక్కడ నీ తల్లి సహోదరుడు లాబాను కుమార్తెల్లో ఒకదాన్ని వివాహము చేసుకున్నామని అతనికి ఆజ్ఞాపించాను. కనాను కుమార్తెలు ఎవరు చేసుకోవద్దంటే ఏశావు ఆల్రెడీ కనాను కుమార్తె ఇద్దరు చేసుకున్నాడు. వారు ఇస్సాకునకు రెబ్కాకు చాలా తలనొప్పిగా తయారయ్యారు. కాబట్టి యాకోబుకు స్పష్టంగా చెప్తున్నాడు, నువ్వెవరు, స్థానికంగా ఉన్న కనాను కుమార్తెలు ఎవరిని నువ్వు చేసుకోవద్దు, పద్దనరాము వెళ్ళు, అక్కడ హారాన్లో ఉన్నటువంటి మరి మీ తల్లి యొక్క సహోదరుడు లాబాను ఉన్నాడు, ఆ లాబాను కుమార్తెల్లో ఒకరిని చేసుకో. ఇక్కడ చూడండి, గతంలో అబ్రహాము కూడా తన దాసుని పంపిస్తూ అదే మాట చెప్తాడు. అలాగే ఇప్పుడు ఇస్సాకు కూడా అదే మాట చెప్తాడు, అదే ఇంటికి పంపిస్తాడు. గత వారం కళావతి గారు ప్రశ్నించారు, మరి ఆ హారాన్ నుంచి వచ్చేసారు కదా, తిరిగి ఆ హారానులో ఉన్నటువంటి ఆ బెతుయేలు కుమార్తెను ఎందుకు చేసుకోమని పంపించాలి అంటే, అబ్రహాము అనే వ్యక్తి కనాను రాకముందే అబ్రహాము తండ్రి అయిన తెరహు ఊరు అనే ప్రదేశం నుంచి, మొసొపొతేమియా నుంచి ఊరు ప్రదేశం నుంచి కనానుకు ప్రయాణం అవుతాడు. సో ఇట్ వాజ్ ద ఫ్యామిలీ ఆఫ్ తెరహు. ఆ కనానుకు ప్రయాణం అయ్యి కనాను రావడానికి భయపడి హారాన్లో నిలిచిపోతాడు. కాబట్టి దేవుని ప్రణాళిక అబ్రహాము కన్నా ముందే తెరహు కాలంలోనే అది ప్రారంభమైంది. కానీ తెరహు భయపడి ఆగిపోయాడు కాబట్టి అబ్రహామును దేవుడు పిలిచి ఆ హారాన్ నుంచి వచ్చి ఆ కనాను ప్రదేశానికి రమ్మంటాడు. కాబట్టి తెరహు ఫ్యామిలీ, అబ్రహాము కానీ అతని ఇద్దరు సహోదరులు కానీ అదే రీతిగా వారి పిల్లలు కానీ ఆ తెరహు ఫ్యామిలీ అంతా కూడా దేవుని ప్రణాళికలో ఉన్నారు. కాబట్టి హారాన్లో నివసించిన వారు అబ్రహాము యొక్క సొంత బంధువులు, రక్త సంబంధికులు. కాబట్టి అబ్రహాము తన కుమారుని ఇస్సాకునకు భార్యను తీసుకురమ్మని ఆ ఇంటికే పంపిస్తాడు. అదే రీతిగా ఇస్సాకు కూడా తన కుమారుని యాకోబునకు వధువు కొరకు ఆ ఇంటికే పంపిస్తాడు. సేమ్ హౌస్ సేమ్ ఫ్యామిలీ. కాబట్టి ఆ కుటుంబాలు దేవుని ప్రణాళికలో ఉన్నాయి అని చెప్పడానికి ఒక ఆలోచన మనము చేయవచ్చు. తర్వాత ఈ కనాను కుమార్తెలు చాలా బాధించారు కాబట్టి ఏశావు భార్యలు, కాబట్టి కనాను కుమార్తెలు ఎవరిని కూడా చేసుకోవద్దని చెప్పిన తర్వాత 28 వచనంలో, సర్వశక్తి గల దేవుడు నిన్ను ఆశీర్వదించి నీవు అనేక జనములగునట్లు నీకు సంతానాభివృద్ధి కలగచేసి నిన్ను విస్తరింపచేసి నీవు పరవాసివైన దేశమును అనగా దేవుడు అబ్రహామునకు ఇచ్చిన దేశమును నీకు స్వాస్థ్యముగా చేసుకున్నట్లు ఆయన నీకు అనగా నీకును నీతో కూడా నీ సంతానమునకును అబ్రహామునకు అనుగ్రహించిన ఆశీర్వాదమును దయచేయునుగాక అని దీవించి యాకోబును పంపివేశను. ఇక్కడ ఈ దీవెన జ్ఞాపకం చేసుకుంటే దేవుడు మొదటిగా 12వ అధ్యాయము మొదటి 3 వచనాల్లో ఇదే దీవెన అబ్రహాముకి ఇస్తాడు. అలాగే 17వ అధ్యాయము 10వ వచనంలో ఇదే దీవెన దేవుడు మరలా రిపీట్ చేస్తాడు. అదే దీవెన 26వ అధ్యాయంలో మొదటి 5 వచనాల్లో దేవుడు ఇస్సాకుతో ఆ దీవెన తెలియచేస్తాడు. అదే దీవెన 28వ అధ్యాయంలో 3-4 వచనాల్లో ఇస్సాకు యాకోబుని దీవిస్తాడు. ఈ దేశాన్ని నీకు ఇస్తాను,
నీ సంతానాన్ని విస్తరింపచేస్తాను, నీ సంతానాన్ని అభివృద్ధి చేస్తాను, నేను మీకు దేవుడై ఉంటాను, మిమ్మల్ని కాపాడుతాను, మిమ్మల్ని పోషిస్తాను. ఇవన్నీ కూడా దేవుడే స్వయంగా చేసిన. వాయిస్ బ్రేక్ అవుతుంది సార్, వాయిస్ బ్రేక్ అవుతుంది, వాయిస్ అంతా బ్రేక్ అవుతుంది. ఇప్పుడమ్మా, ఇప్పుడు వస్తుందా? ఇప్పుడు వస్తుందా? హలో, ఓకే. సో ఈ ఆశీర్వాదం అబ్రహామును పిలిచినప్పుడు దేవుడు అనుగ్రహించిన ఏ ఆశీర్వాదం ఉందో అదే ఆశీర్వాదం ఇస్సాకు జీవితంలో చెప్తాడు. అదే ఆశీర్వాదం మరి యాకోబుకు చెప్తాడు. ముందుగా ఇస్సాకు ద్వారా ఇస్సాకు చెప్తాడు, ఆ తర్వాత దేవుడు కూడా తర్వాత 28వ అధ్యాయంలో చెప్తాడు. సో ఈ ఆశీర్వాదాలు ఇచ్చే సమయంలో ఒక మాట ఏంటంటే, నీ తండ్రి అయిన అబ్రహాము దేవుణ్ణి, ఇస్సాకు దేవుణ్ణి, యాకోబు దేవుణ్ణి, నీ పితరుల దేవుణ్ణి, కాబట్టి నీ పితరుల బట్టి నిన్ను దీవిస్తున్నాను అనగా, బికాస్ ఆఫ్ ది ఫెయిత్ఫుల్నెస్ ఆఫ్ యువర్ ఫోర్ ఫాదర్స్ యు ఆర్ రిసీవింగ్ ద బ్లెస్సింగ్స్. ఆ మాట చాలా స్పష్టంగా ఇశ్రాయేలు జీవితంలో చెప్పడం జరుగుతుంది. నేను కొన్ని ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను. నిర్గమకాండం 3వ అధ్యాయంలో మండుచున్న పొద దగ్గర దేవుడు దర్శనం ఇచ్చినప్పుడు మోషేతో మాట్లాడుతూ 3వ అధ్యాయం 6వ వచనం, మరియు ఆయన నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను. నీ తండ్రి అయిన దేవుడను, అబ్రహాము దేవుణ్ణి, ఇస్సాకు దేవుణ్ణి, యాకోబు దేవుణ్ణి. అలాగే ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 6 నుంచి చదువుతాను. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 6 నుంచి. నీవు నీ దేవుడని యెహోవాకు ప్రతిష్ఠిత జనము, నీ దేవుడని యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయముగా జనముగా ఏర్పాటు చేసుకును. మీరు సర్వజనముల కంటే విస్తారమైన జనమని యెహోవా మిమ్మల్ని ప్రేమించి మిమ్మల్ని ఏర్పరచుకునలేదు. సమస్త జనముల కంటే మీరు లెక్కకు తక్కువే కదా. అయితే యెహోవా మిమ్మల్ని ప్రేమించువాడు గనుకను, తాను మీ తండ్రులకు చేసిన ప్రమాణము నెరవేర్చువాడు గనుకను, మిమ్మల్ని ప్రేమించువాడు గనుకను, మీ తండ్రులకు చేసిన ప్రమాణము నెరవేర్చువాడు గనుకను. సో ఇక్కడ ఒక వాస్తవం గమనించాల్సిన ఒక సత్యం ఏంటంటే, దేవుడు ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే, దేవుడు మనల్ని దీవించడం వెనుక మనకన్నా ప్రధానమైన కారణం మన తల్లిదండ్రులు, మన పితరులు చూపిన విశ్వాస్యత. మన తల్లిదండ్రులు, మన పితరులు దేవుని పట్ల చూపిన విశ్వాస్యత నేపథ్యంలో దేవుడు వారికి వాగ్దానం చేసి ఉంటాడు. ఆ వాగ్దానము కొన్నిసార్లు మనము మార్గము తప్పినప్పటికీ కూడా దేవుడు ఆ వాగ్దానం అనగా మాట తప్పని వాడు కాబట్టి ఆ వాగ్దానం నెరవేరుస్తాడు. ఇందాక చదివిన 2 రెఫరెన్స్ కూడా మోషే కాలానికి సంబంధించినవి. అబ్రహాము కాలానికి, మోషే కాలానికి దాదాపు 800 సంవత్సరాలు, 700-800 సంవత్సరాలు. సో ప్రజలు మార్గము తప్పారేమో కానీ దేవుడు మాట తప్పలేదు. ప్రజలు మార్గము తప్పారేమో కానీ దేవుడు మాట తప్పలేదు. సో మన జీవితాల్లో కూడా చాలా సార్లు ద రీజన్ బిహైండ్ ద బ్లెస్సింగ్స్ వాట్ వి ఆర్ ఎంజాయింగ్ నీడ్ నాట్ బి అవర్ ఓన్ స్పిరిచువల్ స్టాండర్డ్స్. మన పేరెంట్స్ లేకపోతే మన తాతలు, మన ముత్తాతలు దేవుణ్ణి హత్తుకున్నప్పుడు వారు చూపిన ఆ విశ్వాస్యత, ఆ సమయంలో దేవుడు వారికి చేసిన వాగ్దానము, ఆ వాగ్దాన ఫలితముగా దేవుని ఆశీర్వాదాలు కనబడుతున్నాయి. అందుకే నేను మీ పితరులతో వాగ్దానం చేశాను, మిమ్మల్ని ప్రేమించాను, కాబట్టి మిమ్మల్ని నేను స్వకీయ జనాంగముగా, నా స్వకీయ సంపాద్యముగా ఏర్పాటు చేసుకున్నానంట.
సో ఇక్కడ ఇస్సాకు యాకోబును దీవించడానికి గల కారణం ఏంటంటే హీ హాస్ ట్రస్టెడ్ ది ప్రామిస్ ఆఫ్ గాడ్. దేవుడు తన తండ్రి అయిన అబ్రహాముతో చేసిన వాగ్దానము, 26వ అధ్యాయంలో తనతో స్వయంగా చేసిన వాగ్దానము, ఆ వాగ్దానము తన తర్వాత తన కుమారుడైన యాకోబు జీవితంలో నెరవేర్చబడుతుంది అనే ఆ నమ్మకాన్ని అక్కడ ప్రదర్శించడం అనేది చూపిస్తూ యాకోబును దీవించి తన సొంత ప్రజల దగ్గరికి పంపించడం అనేది అక్కడ జరుగుతుంది. ఆ తర్వాత వాక్య భాగంలో మరి పాపం ఏశావు 9వ వచనం చూడండి. 8వ వచనం, యాకోబు తన తల్లిదండ్రుల మాట విని పద్దనరాముకు వెళ్ళిపోయినని ఏశావు తెలుసుకున్నప్పుడు, ఇదిగాక కనాను కుమార్తెలు అనగా తన భార్యలు తన తండ్రి అయిన ఇస్సాకునకు ఇష్టురాలు కాదని ఏశావునకు తెలిసినప్పుడు, ఏశావు ఇస్మాయిల్ వద్దకు వెళ్ళి తనకున్న భార్యలు కాక అబ్రహాము కుమారుడైన ఇస్మాయిల్ కుమార్తెయు నెబాయోతు సహోదరైన మహలతును కూడా పెళ్లి చేసుకున్నాడు. సో దాంతో ఒక పొరపాటు వెనుక మరొక పొరపాటు చేసుకుంటూ ఏశావు వెళ్ళిపోతాడు. యాకోబేమో అన్న మీద భయముతో తండ్రి చెప్పిన మాటను బట్టి ఆయన బయలుదేరి పద్దనరాముకు బయలుదేరుతాడు. సో ఇక్కడ 10వ అధ్యాయం 28వ అధ్యాయం 10వ వచనం నుంచి చివరి వరకున్న వాక్య భాగంలో ఒక దర్శనం, ఒక కళ రూపంలో యాకోబు కనబడుతుంది. ఇంటి నుంచి పారిపోతున్నాడు. అన్న వెనక నుంచి వచ్చి ఎక్కడ తరిమి పట్టుకుంటాడన్న భయం ఉంది తనకి. ఒంటరిగా ఉన్నాడు. ఆ తర్వాత వాక్య భాగం చెప్తాడు, ఒక చేతి కర్రతో ఈ యోర్దాన్ని దాటని అంటాడు. కాబట్టి హీ హాజ్ నో వన్, ఒక సర్వెంట్ కానీ, సేవకుడు కానీ, ఫ్రెండ్ కానీ, కుటుంబీకులు కానీ ఎవ్వరు లేరు. ఒక్కడే వెళ్తూ చీకటి పెడితే ఒక రాయిని తలగడగా చేసుకుని ఆ అరణ్యంలో పడుకున్నప్పుడు అతనికి కల వస్తుంది. సో ఈ కళను ఒక కళగా ఆ రోజు అనగా ఆ సమయంలో యాకోబు భావించే ఉండేవాడు. కానీ ఆ కళ వారి జీవితంలో, ఇశ్రాయేలు జీవితంలో చాలా స్పష్టంగా నెరవేర్చబడింది. ఇట్ వాజ్ నాట్ ఎన్ ఆర్డినరీ డ్రీమ్. అసలు భయంతో ఉన్నవాడండి, భయంతో పారిపోతున్నాడు. అరణ్యంలో రాయిని తలగడగా చేసుకున్నాడు. అంతకు మించిన వేరే ఆసరా లేదు. అరణ్యంలో శత్రువులు రావచ్చు, అడవి దొంగలు రావచ్చు, జంతువులు రావచ్చు, లేకపోతే అన్న రావచ్చు. అటువంటి భయము ఆందోళనతో పరిగెత్తున్న వాడికి నిద్ర ఎట్లా పట్టిందో ఆశ్చర్యం వేస్తుంది. సో నిద్రపోవడమే కాకుండా కలగంటాడు. ఆ కళలో అక్కడ కనిపించిన ఒక దృశ్యం ఏంటంటే 12వ వచనం, అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలబడి ఉండననియు దాని కొన ఆకాశమునంటెను, దాని మీద దేవుని దూతలు ఎక్కుతూ దిగుచూ వచ్చిరి. మరియు యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడను యెహోవాను, నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకు ఇచ్చెదను. నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువలె అగును. నీవు కుడి తట్టుకును, తూర్పు తట్టుకును, ఉత్తర తట్టును, దక్షిణ తట్టుకును వ్యాపించదవు. భూమి యొక్క వంశములను నీ మూలముగాను నీ సంతానం మూలముగాను ఆశీర్వదించబడను. ఇదిగో నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశములకు నిన్ను మరలా రప్పించదను. నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను విడువను అని చెప్పాను. అక్కడ ఒక కళ వస్తుంది. ఆ కళలో కనిపించిన ఒక దృశ్యం ఏంటంటే, ఆకాశానికి భూమికి మధ్య ఒక నిచ్చెన వేయబడింది. ఆ నిచ్చెన పై భాగంలో దేవుడని యెహోవా అక్కడ ఉంటాడు. ఆ కింది భాగము ఆ నేల మీద వేయబడింది. ఆ నిచ్చెన మీదుగా దేవదూతలు ఎక్కుతూ దిగుతూ ఉండిరి. పైకి కిందికి ఎక్కుతూ దిగుతూ ఉండిరి అనే మాట అక్కడ వ్రాయబడింది. మరి దేవదూతలు ఆ నిచ్చెన పై భాగాన దేవుడు ఉండడం ఏంటి, దేవదూతలు పైకి కిందికి ఎక్కుతూ దిగుతూ ఉండడం ఏంటి, ఆ నిచ్చెన సాదృశ్యం ఏంటి అనేది ఆనాడు బహుశా యాకోబునకు అంతగా అర్థం అయి ఉండకపోవచ్చు. కానీ
దాని భావాన్ని ఒకసారి మనం గమనిస్తే యోహాను సువార్త 1వ అధ్యాయం 51వ వచనంలో దేవుడని యెహోవా యేసుక్రీస్తు వారు చెప్పిన ఒక వృత్తాంతం కనబడుతుంది. ఆయన ఏమంటే ఆకాశము తెరవబడుటయు భూమికి ఆకాశానికి మధ్య నిచ్చెన వేయబట్టయు దేవదూతలు పైకి కిందికి మనిషి కుమారుని మీదుగా నడుస్తూ వచ్చారని, పైకి కిందికి ఎక్కుతూ ఉన్నారని వ్రాయబడి ఉంది. అనగా యాకోబునకు దర్శనంలో కనిపించినటువంటి ఆ నిచ్చెన ఏదైతే ఉందో ఆ నిచ్చెన మనిషి కుమారుడు అనగా యేసు ప్రభువారు తానే అని స్వయంగా అక్కడ చెప్పడం కనబడుతుంది. ఆ నిచ్చెన మీదుగా దేవదూతలు పైకి కిందికి ఎక్కుతున్నారు అనే ఈ మాట ప్రవచనాత్మకంగా ఒకసారి మనం ఆలోచిస్తే ఆ దేవదూతలు పైకి కిందికి ఎందుకు ఎక్కుతున్నారు? ఆకాశానికి భూమికి మధ్య నిచ్చెన ఎందుకు వేయబడింది? ఆ నిచ్చెనను దేవుడు అనగా యేసుక్రీస్తు వారు తానే స్వయంగా ఆ మనిషి కుమారుని మీదుగా అంటూ ఆ నిచ్చెన తానే అని చెప్పడానికి గల కారణం ఏంటి అని ఒకసారి మనం ఆలోచిస్తే, పరలోకానికి చేరటానికి మానవునికి మార్గము సరళము చేయటానికి యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చాడు. ఆయనే నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారానే తప్ప. సో ఆదాము ద్వారా కోల్పోయిన పరలోక వారసత్వాన్ని తిరిగి మనకు అందించడానికి పరలోకానికి భూమికి మధ్య వారధిగా యేసుక్రీస్తు వారు ఉన్నారు. అనగా ఆయన ద్వారానే మనము తండ్రి యొద్దకు వెళ్ళగలం. ఆయన ద్వారానే, మరొక మార్గం అంటూ లేదు మన పరలోకం వెళ్ళటానికి. రక్షణ కార్యాన్ని జరిగించింది ఆయనే కాబట్టి నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవరు వెళ్ళలేరని ఆయనే చెప్పాడు. కాబట్టి ఆ యోహాను సువార్త 1వ అధ్యాయం 51వ వచనంలో మనిషి కుమారునికి పైగా దేవదూతలు ఎక్కుతూ దిగుతూ ఉండిరి అనగా నా మీదుగా పరలోకానికి మార్గం సరళం చేయబడింది, నేనే మార్గము. మరి దూతలు ఎందుకు ఎక్కుతూ దిగుతూ ఏం చేస్తున్నారు అన్నదానికి ఒకసారి లూకా సువార్త 16వ అధ్యాయం 22వ వచనం. ఇక్కడ ఒక ధనవంతుడు లాజరు వృత్తాంతము యేసు ప్రభు వారు స్వయంగా చెప్పిన వృత్తాంతం. ఆ లాజరు ధనవంతుడు చనిపోయారు. చనిపోయిన తర్వాత ఏం జరిగింది అన్నదానికి 22వ వచనం చూడండి. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడెను. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను. ఆ తర్వాత కళ్ళు తెరిస్తే ధనవంతుడు ఎక్కడున్నాడు? అగ్ని కీళ్ళ మధ్య ఉన్నాడు. సో ధనవంతుడు చనిపోయాడు, దరిద్రుడు చనిపోయాడు. ధనవంతుడికి మంచి ఫ్యూనరల్ జరిగి ఉంటుంది, కానీ వాడు కళ్ళు తెరిచేసరికి అగ్నిగుండంలో ఉన్నాడు. వేరాజ్ ఈ లాజరు ఎక్కడున్నా అంటే అబ్రహాము రొమ్మును ఆనుకోవడానికి తీసుకుని పోబడ్డాడు. ఈ అబ్రహాము రొమ్ముకి ఎవరు తీసుకెళ్లారు? ఇక్కడ స్పష్టంగా వ్రాయబడ్డ మాట, ఆ దరిద్రుడు చనిపోతే దేవదూతలు వచ్చి ఆయన తీసుకుని పోయారట. సో దీన్ని బట్టి యాకోబుకు వచ్చిన దర్శనంలో ఆ నిచ్చెన యేసుక్రీస్తు అయితే, ఆ నిచ్చెన మీదుగా దేవదూతలు పైకి కిందికి ఎక్కుతూ దిగుతున్నారు. ఏంటంటే దేవుని కుమారుని యందు విశ్వసించి ఆయనే మార్గము, ఆయనే సత్యము, ఆయన జీవమై ఉండగా ఆ మార్గములో ప్రాణం చేసే వారందరినీ కూడా తండ్రి ఆ నిచ్చెన అవతల భాగమున, పై భాగమున స్వాగతిస్తున్నాడు. సో ఈ దరిద్రుడు ధనవంతుడి వృత్తాంతంలో ఈ దరిద్రుడికి ఫేర్వెల్ లేదు. వాడికి తీసుకెళ్లి పాతిపెట్టడం కానీ, సమాధులు కానీ, వాడు భిక్షగాడు కాబట్టి మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి ఎత్తి పడేసి ఉంటారు. కానీ ధనవంతుడికి మంచి ఫేర్వెల్ ఉంటుంది. వెనక ముందు లారీల్లో జనాలు, కార్లు, గీర్లు, పూలు గీలు అని వేసుకుంటూ ఆ బాజా భజంతులు తీసుకుపోయి ఉంటారు. సో వేరాస్ ఈ ధనవంతుడికి అక్కడ వెల్కమ్ లేదు. కళ్ళు తెరిచేసరికి అగ్నిగుండాలు ఉంటాడు. వేరాస్ వెల్కమ్ దేవదూతలు ఈ లాజరును తీసుకుని వెళ్తారు.
సో ఆనాడు యాకోబునకు ఆ విషయం అర్థమై ఉండకపోవచ్చు, కానీ యాకోబు సంతానములో నుంచి ఏర్పరచబడిన జనాంగము, ఆ ఏర్పరచబడిన జనాంగంలోంచి ఆ పరలోకానికి భూలోకానికి నిచ్చెనగా ఉండే యేసుక్రీస్తు లోకరక్షకుడు రాబోతున్నాడు అన్న వాస్తవాన్ని మరి ప్రవచనాత్మకంగా మరి సాదృశ్య రూపముగా ఆనాడు మరి యాకోబునకు తెలియచేయబడింది. ఇట్స్ నాట్ జస్ట్ ఎ డ్రీమ్, ఇట్ వాజ్ ఎ ప్రాఫెసీ. ఒక కల కాదు, అది ప్రవచనం అనే భావాన్ని మనం పక్కన పెట్టేస్తే ఆ ఆకాశానికి భూమికి నిచ్చెన ఎందుకు ఉంది, ఆ పైన యెహోవా దేవుడు ఎందుకున్నాడు, దూతలు ఎందుకు ఎక్కుతూ దిగుతూ ఉన్నారు, అసలు నిచ్చెన ఏంటి అర్థమయ్యేది కాదు. అన్లెస్ యేసు ప్రభువారు ఆ యోహాను సువార్త 1వ అధ్యాయం 51వ వచనంలో ఆయనే స్వయంగా మనిషి కుమారునిగా ఎక్కుతున్నారు దిగుతున్నారని స్వయంగా చెప్పేంత వరకు, అలాగే ఆయనే స్వయంగా ఈ ధనవంతుడు లాజరు వృత్తాంతాన్ని తానే స్వయంగా చెప్పేంత వరకు ఈ యాకోబు దర్శనం అనేది మనకు అర్థమయ్యేది కాదు. బహుశా ఆనాడు యాకోబునకు కూడా అర్థమై ఉండేది కాదు. సో ఇక్కడ ఈ ప్రామిస్ ఒకసారి మనం గమనిస్తే దేవుడు అక్కడ మరలా రిపీట్ చేస్తాడు. ఏమనంటే నీ సంతానాన్ని అభివృద్ధి చేస్తాను. ఒకసారి 13వ వచనం చూద్దాం, 28-13. మరియు యెహోవా దాని పైగా నిచ్చెను, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడైన యెహోవాను, నీవు పండుకొనిన ఈ భూమిని నీకును నీ సంతానములకు ఇచ్చేదను. నీ సంతానం ఈ భూమికి మీద లెక్కకు ఇసుకరేణ వలె అగును. నీవు పడమటి తట్టుకు తూర్పు తట్టుకు దక్షిణ తట్టుకు వ్యాపించదువు. భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగా దీవించబడినట్టు మరి అబ్రహామునకు చెప్పిన వాగ్దానము, ఇస్సాకునకు చెప్పిన వాగ్దానము, ఇస్సాకు ఏదైతే మరి దీవెన యాకోబుకి ఇచ్చాడో ఆ ఇస్సాకు ఇచ్చిన ఆ దీవెనను దేవుడు అక్కడ కన్ఫర్మ్ చేస్తాడు. కన్ఫర్మ్ చేయడమే మాత్రమే కాకుండా తిరిగి నీవు ఇక్కడికి వచ్చేంత వరకు, నీవు పోవు చోటునెల్లను నిన్ను కాపాడుతాను, నీ క్షేమం కలగ చేస్తాను, అభివృద్ధి కలగ చేస్తాను, మళ్ళీ ఇక్కడికి తీసుకుని వస్తాను, ఇక్కడికి నిన్ను తెచ్చేంత వరకు నిన్ను విడిచిపెట్టను, ఇక్కడికి తెచ్చేంత వరకు నిన్ను విడిచిపెట్టను. సో ఈ వాక్య భాగాన్ని నేటి కాలంలో అనగా ప్రజెంట్ జనరేషన్ లో ఇశ్రాయేలు జనాంగం ఏమంటున్నారంటే, ఆనాడు మా పితరుడైన యాకోబుతో చేసిన ప్రమాణాన్ని బట్టి చెదిరిపోయిన ఇశ్రాయేలీయులందరూ కూడా ఇశ్రాయేలు దేశంలో సమకూర్చబడాలి, దేవుడు మమ్మల్ని సమకూరుస్తానన్నాడు. నేను గతంలో క్లాసెస్ లో ఒకసారి చెప్పాను, నీరో కాలంలో దేవాలయము పడగొట్టబడ్డప్పుడు, ధ్వంసమైనప్పుడు, కొల్లగొట్టుకోబడ్డప్పుడు, యెరూషలేము కాల్చివేయబడ్డప్పుడు మరి యూదులందరూ కూడా వివిధ ప్రదేశాలకు చెదిరిపోతారు. ఆ చెదిరిపోయిన యూదులు తిరిగి ఒక దేశముగా నిర్మించబడటానికి 1947 సంవత్సరం వరకు వారు 48 సంవత్సరం వరకు ఒక దేశముగా, ఒక కంట్రీగా వారు ఏర్పాటు చేయబడరు. దాదాపు 1900 years they were of no people, of no nation. ఒక దేశముగా కానీ ఒక ప్రజగా కానీ లేకుండా ఉన్నారు. ఓన్లీ 1948 లోనే వారు ఒక దేశముగా ఏర్పాటు చేయబడ్డారు. ఈవెన్ స్టిల్ some of the pious Jews are expecting the gathering of the Jews from all over the world. ప్రపంచంలోని యూదులందరూ కూడా మరి సమకూర్చబడతారనే ఒక ఆశ, ఒక ఆలోచన ఇప్పటికి కూడా ఉంది. దానికి కారణం ఏంటంటే యాకోబునకు దేవుడు ఆనాడు అనుగ్రహించిన ఆశీర్వాదం కానీ వాగ్దానం కానీ. సో ఈ కళ ఈ దర్శనం వెనక ఇంతటి ప్రామిస్, ఇంతటి వాగ్దానం. అందుకే దేవుడు మరి తాను వాగ్దానం చేశాడు కాబట్టి ఎన్ని బలహీనతలు ఉన్నప్పటికీ కూడా ఆ వాగ్దానానికి ఆయన కట్టుబడి ఉన్నాడు. అప్పుడప్పుడు ఇశ్రాయేలు జనాంగం మాట తప్పారు, అవిధేయులయ్యారు, తిరుగుబాటు చేశారు, మెడవంచని జనాంగముగా పిలువబడ్డారు, లోబడన జనాంగంగా పిలువబడ్డారు. కానీ దేవుడు మాట ఇచ్చాడు కాబట్టి ఆయన ప్రతిసారి కూడా నీ పితరుడైన అబ్రహాము దేవుణ్ణి, ఇస్సాకు దేవుణ్ణి, యాకోబు దేవుణ్ణి అంటూ ఈ ముగ్గురిని మరి వారి దేవుణ్ణి అని దేవుడు తాను పరిచయం చేసుకుంటాడు. ఆ పరిచయంలో కూడా ఒక స్పష్టమైన ఒక ఆలోచన అంటే, God was very pleased to be called as a God of Abraham, Isaac and Jacob because of their life and commitment and dedication or obedience. ఆ ముగ్గురు దేవుని వాగ్దానాన్ని నమ్మారు,
విశ్వసించారు, వెంబడించారు కాబట్టి దేవుడు వారికి వాగ్దానం చేశాడు కాబట్టి ఆ తర్వాత కాలంలో ఎప్పుడు దేవుడు తన ప్రజలతో మాట్లాడినప్పటికీ కూడా he was trying to introduce himself to the people by saying, I am the God of Abraham, Isaac and Jacob. So the beautiful of these three characters, the beautiness of these three characters. సో వారి దేవుడు అని చెప్పుకుంటున్నాడండి. ఒకసారి మనం ఆలోచిద్దాం. అదే దేవుడు మన పట్ల మనల్ని చూచి, మన బిహేవియర్ చూచి, మన ఫెయిత్ఫుల్నెస్ చూసి, లేకపోతే దేవుని పట్ల మనకున్న ఈ ఆసక్తిని గమనించి మరి పలాని పేరు పెట్టి పలాని వ్యక్తి దేవుణ్ణయ్యా నేను అని చెప్పుకోవడానికి దేవుడు ఆశిస్తున్నాడంటే అది ఎంత సంతోషం కలుగుతుంది చెప్పండి. మనకు ఒక్కొక్కరి పేరు పెట్టి పలాని వ్యక్తి దేవుణ్ణి నేను అని దేవుడు చెప్పుకోగలిగితే, ఆ చెప్పుకోగలిగిన జీవిత లక్షణాలు మనలో ఉంటాయి, జీవిత సాక్ష్యం మనలో ఉంటాయి. సో గాడ్ వాజ్ ప్రౌడ్. నేను అబ్రహాము దేవుణ్ణి, ఇస్సాకు దేవుణ్ణి, యాకోబు దేవుణ్ణి అని పదే పదే ఇశ్రాయేలు జీవిత చరిత్ర అంతా కూడా చెప్తూ వస్తాడు. ఇప్పుడే ఆ ప్రజలకు దర్శనమిచ్చే ప్రతిసారి కూడా ఆ మాట చెప్తూ ఉంటాడు. అండ్ ద గాడ్ ఆఫ్ యువర్ యాన్సెస్టర్స్ అంటాడు, మీ పితరుల దేవుణ్ణి అంటాడు. సో ఆ వాగ్దానముగా నేను నిన్ను విడిచిపెట్టను, నేను మరలా తీసుకుని వస్తాను, నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి నేను వస్తానంటాడు దేవుడు. నిన్ను కాపాడుతానంటాడు, నీ క్షేమం విస్తరింపచేస్తాను, మళ్ళా ఇక్కడ తీసుకొని వస్తాను. ఎందుకంటే ఈ దేశము నేను అబ్రాహామునకు వాగ్దానం చేశాను, నువ్వు ఎక్కడికి వెళ్ళినా, హారాన్ని వెళ్ళినా, ఇంకొక దగ్గరికి వెళ్ళినా తిరిగి ఇక్కడికి నిన్ను తీసుకొచ్చేంత వరకు, ఈ స్వాస్థ్యాన్ని నీ సంతానానికి ఇచ్చేంత వరకు నిన్ను విడిచిపెట్టను. దిస్ ఇస్ ద ప్లేస్ ఐ హావ్ ప్రామిస్డ్ టు యువర్ యాన్సెస్టర్స్. సో నిన్ను విడిచిపెట్టను అంటాడు. సో మన విషయాల్లో కూడా దేవుడు కొన్నిసార్లు కొన్ని వాగ్దానాలు అనుగ్రహించుంటాడంటే మనం అవి ఐడెంటిఫై చేయడంలో కొన్నిసార్లు మన యొక్క ఇగ్నోరెన్స్ కానీ ల్యాప్సెస్ కానీ ఉంటాయి. When God promises something to you and to me, ఆయన మాట తప్పని వాడండి. ఆయన మాట తప్పని వాడు కాబట్టి కొన్నిసార్లు మనము సొంత మార్గంలో వెళ్ళినప్పటికీ, దేవుని మార్గాన్ని విడిచి సొంత ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా దేవుని ప్రణాళికలో మనం ఉన్నాము కాబట్టి, మన పేరెంట్స్ కి ఆయన వాగ్దానం చేశాడు కాబట్టి he brings us back because he has promised to our forefathers. ఆయన వాగ్దానం చేశాడు, ఆ వాగ్దానము మాట తప్పని వాడు కాబట్టి, నమ్మదగినది కాబట్టి. సో ఇక్కడ ఈ నిచ్చెన సాదృశ్యాన్ని చెప్పి దేవుడు ఆ యాకోబులకు ఆ దర్శనం ఇచ్చి, నేను తిరిగి నిన్ను తీసుకొని వస్తాను ఈ దేశానికి అనగానే సడన్ గా మెలకు వస్తుంది. మెలకు వచ్చి, అమ్మో ఇది భయంకరమైన దేశము, భయంకరమైన ప్రదేశం, ఇది పరలోక గవిని అంటాడు. గవిని అంటే ఏంటండి? ఇట్స్ ఎంట్రన్స్ కదా. సో ఇది నిద్ర మేల్కొని ఇది పరలోక గవిని కానీ వేరొకటి కాదు, భయంకరం అంటాడు. అనగా దిస్ ఇస్ ద ప్లేస్ వేర్ ద పీపుల్ విల్ బి ట్రావెలింగ్ టువర్డ్స్ ది హెవెన్. అందుకే అక్కడ ఆ ప్రాంతానికి బేతేల్ అని పేరు పెడతాడు ఆయన. బేతేల్ అని పేరు పెట్టి ఇది పరలోకపు గవిని అనగా ఈ విశ్వాసాన్ని వ్యక్తపరిచిన వారు, ఈ దేవుని వెంబడించిన వారు పరలోకానికి వెళ్ళటానికి ఇది గవిని అని నామకరణం చేసి దేవునితో ఒక ఒప్పందం చేసుకుంటాడు. తను దేవుడు ప్రామిస్ చేశాడు, ఆ ప్రామిస్ రిపీట్ చేశాడు, నిన్ను విడిచిపెట్టను అన్నాడు. ఆ వాగ్దానం విన్న తర్వాత తిరిగి అదే 28వ అధ్యాయంలో 20, 21, 22 వచనాల్లో యాకోబు దేవునితో తిరిగి మాట్లాడతాడు. ఏమని మాట్లాడతాడంటే, అప్పుడు యాకోబు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమంగా వచ్చినట్లు దేవుడు నాకు తోడై ఉండి నేను వెళ్ళుచున్న ఈ మార్గములో నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుకున్నటకు వస్త్రములు నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు దేవుడై ఉండును. మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును. మరియు నీవు నాకిచ్చు యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించదనని మ్రొక్కుకొనెను. సో దేవుడు ఏదైతే వాగ్దానం చేశాడో ఆ వాగ్దానాన్ని నా జీవితంలో కన్ఫర్మ్ చేయి దేవుడా,
నేను వెళ్ళే ప్రదేశం నువ్వే చెప్పావు కదా నన్ను కాపాడుతానని, నువ్వే చెప్పావు కదా క్షేమాన్ని విస్తరింపచేస్తానని, నువ్వే చెప్పావు కదా తిరిగి వస్తానని. కాబట్టి నీ వాగ్దానం నా జీవితంలో నెరవేరిస్తే నువ్వు ఎంత ఇస్తే అంతలోంచి 10వ వంతు నేను మరలా నీకు చెల్లిస్తానంటూ మొక్కుబడి చేసుకుంటాడు. చూడండి, గతంలో అబ్రహాం చేస్తాడు 13వ అధ్యాయంలో, ఆ మెల్కిసెదెకు దగ్గర 10వ చెల్లిస్తానని. ఇక్కడ యాకోబు చేస్తాడు. ఇక్కడ గాని అక్కడ గాని దేవుడు అడగలేదు. దేవుడు అడగలేదు. అబ్రహామును గాని లేకపోతే యాకోబును గాని నీ దశమ భాగాన్ని నాకు ఇవ్వాలని దేవుడు అక్కడ అడగలేదు. ఇట్ వాజ్ a voluntary commitment from the mouth of the person who was receiving the blessings. దేవుని ఆశీర్వాదాలు పొందే వ్యక్తి ఆశీర్వాదాల పరంపర మధ్య కృతజ్ఞతతో తన్ను తాను సమర్పించుకునే సమర్పణ అది. సో దశమ భాగం అనేది వారి నోట్లోంచి వచ్చిన ఆ మాట ఏంటంటే, కృతజ్ఞతతో దేవా నన్ను ఇంతగా కాపాడుతానన్నావు కదా, ఇంతగా క్షేమం విస్తరింపచేస్తానన్నావు కదా, తిరిగి ఈ దేశానికి రప్పిస్తానన్నావు కదా, ఈ దేశాన్ని నాకు స్వాస్థ్యంగా ప్రాపర్టీగా ఇస్తానన్నావు కదా, ఇవన్నీ నాకు చేస్తే నువ్వు ఎంత ఇస్తే అంతలోంచి దశమ భాగం నేను నీకు ఇస్తాను. నువ్వు ఎంత ఇస్తే అంతలోంచి. అందుకేనేమో ఈ పాత చివరి అధ్యాయంలో మలకిలో దేవునివి దొంగిలించొద్దు అంటాడు. దశమ భాగం దేవుని సొమ్ము, దేవుని దొంగిలించొద్దు అనే మాట మలాకి గ్రంథంలో వాడతాడు. సో ఇట్ వాస్ ఏ గాడ్స్ ప్రామిస్ అండ్ జేకబ్స్ కమిట్మెంట్, లేకపోతే గాడ్స్ అష్యూరెన్స్ అండ్ జేకబ్స్ ప్రామిస్, ఈ రీతిగా మనం భావించవచ్చు. అక్కడ ఈ రెండు వర్గాల కనుక దేవునికి దేవుని చేత ఏర్పాటు చేయబడిన ఆ ఇశ్రాయేలు జనాంగం యొక్క మూల పురుషుడైనటువంటి యాకోబు రకంగా 12 గోత్రకర్తలకు జన్మనిచ్చిన యాకోబునకు మధ్య కలిగిన నిబంధన అది. సో ఆ తర్వాత మనము 29వ అధ్యాయానికి నేను క్లుప్తంగా వెళ్దాం. 29వ అధ్యాయంలో హారాను దేశానికి వెళ్తాడు. అక్కడ బావి దగ్గర ఆగి ఉంటే కొంతమంది బావి దగ్గర నీళ్లు చేదుకోవడానికి వస్తారు. పెద్ద మూత ఉంటుంది. ఆ మూత తొలగించి మీ పశువులకు నీళ్లు పెట్టుకోండి అంటే పశువులన్నీ గ్యాదర్ అయ్యేదాకా మేము మూత తెరవమంటారు. అప్పుడు అడుగుతాడు లాబాను గురించి. అడిగితే అదిగో రెబ్కా వస్తుంది, రేచల్ వస్తుంది, రాహేలు ఆమె లాబాను కూతురు అని చెప్పడం, అక్కడ పరిచయం చేయడం. మరి యాకోబు తానే స్వయంగా ఆ రాతిని తొలగించి ఆమె పశువులకు నీళ్లు పోయడం అనేది కనబడుతుంది. ఇక్కడ నేను గత వారాల్లో చెప్పాను, ఇస్సాకునకు వధువు బావి దగ్గర దొరికింది. అలాగే యాకోబు తాను కోరుకున్న వధువు రాహేలు బావి దగ్గర దొరికింది. అలాగే మోషేకు సిప్పోరా బావి దగ్గర దొరుకుతుంది. బావి దగ్గరనే వధువులు అనగా బావి అన్నదానికి గత వారం నేను చెప్పాను. అదేంటంటే ఊరు మొత్తానికి ఊరి వెలుపల ఒక బావి తవ్వుకుంటారు. అక్కడి నుంచి వారు నీరు చేదుకొని ఇంటికి తెస్తారు. పశువులు కాపర్లు ఉన్న వాళ్ళు పశువులకు నీరు తోడుకొని రావడం కష్టం కాబట్టి పశువులనే బావి దగ్గర తీసుకెళ్తారు. వెళ్తారు. ఆ పశువులను బావి దగ్గర తీసుకున్నప్పుడు పశువుల కాపర్లకు మధ్య గొడవలు అవుతుంటాయి. ఎందుకంటే ఆ నీటి వివాదాలు జరుగుతుంటాయి. 26వ అధ్యాయంలో కూడా ఇస్సాకు బావులు తవ్వినప్పుడు అక్కడ ఉన్నటువంటి గెరారు కాపురస్తులు ఆ బావులు స్వాస్థ్యం చేసుకుంటారు. సో అది ఎడారి ప్రాంతం కాబట్టి నీరు ఎక్కడ పడితే అక్కడ దొరకదు కాబట్టి ఊరు మొత్తానికి 1-2 బావులు కట్టుకుంటారు. ఆ బావుల నుంచి వారికి కావాల్సిన నీటిని సమీకరించుకుంటారు. పశువులకు వాటర్ కావాల్సి వస్తే ఆ పశువులను తోడుకొని అక్కడికి వెళ్ళడం జరుగుతుంది. అక్కడ మరి 8-13 వచనాల్లో రాహేలు రావడం, రాహేలు గురించి తెలుసుకున్న తర్వాత ఆమె తన సొంత మేనమామ కూతురు అనే వాస్తవాన్ని తెలుసుకుంటాడు. తెలుసుకున్న తర్వాత 14వ వచనంలో మేనమామ గారు లాబాన్ అతని మాట ఒకసారి చూద్దాం. 14వ వచనంలో 29-14. అప్పుడు లాబాను, నిజముగా నీవు నా ఎముకవు, నా మాంసమునై ఉన్నావు. నిజముగా నీవు నా ఎముకవు, నా మాంసమునై ఉన్నావు. అతడు నెల దినములు అతని యొద్ద పనిచేసిన తర్వాత లాబాను
నీవు బంధుడవైనందున ఊరకయే నాకు కొలువు చేసేదవా, నీకేమి జీతము కావాలని చెప్పమని యాకోబుని అడిగాను. లాబానికి 2 కుమార్తెండ్రు, వారిలో పెద్దదాని పేరు లేయా, చిన్నదాని పేరు రాహేలు. లేయా జబ్బు కలదు కనుక, రాహేలు రూపవతి సుందరై ఉండను కనుక యాకోబు రాహేలును ప్రేమించి, నీ చిన్న కుమార్తె రాహేలు కోసము నీకు 7 సంవత్సరములు కొలువు చేసేదన్నారు. ఈ స్టోరీ మనకి బాగా తెలుసు. కాబట్టి రాహేలు కోసం 7 సంవత్సరాలు కొలువు చేస్తాడు. అదే రీతిగా మరి లాబాను అతని మోసగించి మరి లేయానిచ్చి పెళ్లి చేయడం, ఆ తర్వాత తెలుసుకొని మరలా రాహేలు కోసం ఇంకొక 7 సంవత్సరాలు పని చేయడం జరుగుతుంది. ఇక్కడ మనం గమనిస్తే పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె కొరకు పని చేస్తాడు, ఊడిగం చేస్తాడు. ఒక విధంగా చెప్పాలంటే కూలి చేస్తాడు. ఈనాటి కాలంలో కట్నాలు స్త్రీలు ఇస్తారు. ఆనాటి కాలంలో స్త్రీల కొరకు లాబాను దగ్గర దాదాపు 14 సంవత్సరాలు అతను పనిచేయాల్సి వచ్చింది ఈ భార్య కొరకు. ఎందుకంటే అబ్రహాముతో కానీ లేకపోతే ఇస్సాకుతో కానీ దేవుడు చేసిన వాగ్దానం అంటే, నీ స్వజనుల నుండినే నీ భార్యను తెచ్చుకోవాలి. సో దెర్ వాజ్ నో అదర్ ఫ్యామిలీ. సో వారు కాకుండా ఇష్మాయిలీలు కానీ కనానీయులు కానీ చేసుకోవడానికి దేవుడు అంగీకరించడు. తద్వారా దేవుని ఆశీర్వాదాలు కోల్పోతారు. కాబట్టి కంపల్సరిగా యాకోబు లాబాను కుమార్తెలో ఎవరో ఒకరిని తప్పనిసరిగా చేసుకోవాలి. కాబట్టి ఆ 2 కుమార్తెలను చేసుకోవటానికి మరి మామగారు మోసగించినప్పటికీ కూడా దాదాపు 14 సంవత్సరాలు అక్కడ పని చేస్తాడు. ఆ తర్వాత మరలా స్వాస్థ్యం కొరకు మరొక 6 సంవత్సరాలు, దాదాపు 20 years ఆయన అక్కడ కూలి చేయడం జరుగుతుంది. ఇక్కడ క్లుప్తంగా నేను ఈ వారి కుటుంబ విషయం చెప్తాను. 32వ అధ్యాయము 35 నుంచి మనం గమనిస్తే, లేయా అనగా జబ్బు కళ్ళదిగా భావించబడి యాకోబు ప్రేమను నోచుకొని లేయా ఆమె ద్వారా 6 కుమారులను కంటాడు. రూబేను, షిమ్యోను, లేవి, యూదా, ఇశ్శాకోరు, జబులూను, ఆ తర్వాత ఒక కుమార్తె దీనా. వీరందరూ కూడా లేయ ద్వారా రూబేను, షిమ్యోను, లేవి, ఆ అధ్యాయులు మీరు తర్వాత చదవండి, మీకు తెలుస్తుంది. లేవి, యూదా, ఇశ్శాకారు, జబులూను, దీనా. అయితే లేయాకు పిల్లలు పుట్టడము, మరి దేవుడు రాహేలు గర్భాన్ని మూసివేసినప్పుడు రాహేలు యాకోబు మీద సనుగుతుంది. ఆ సనిగినప్పుడు అక్కడ సంభాషణ ఒకసారి చూద్దాం. 30వ అధ్యాయం 1వ వచనం. రాహేలు తాను యాకోబునకు పిల్లలు కనకపోవట చూచి తన అక్కయందు అసూయపడి యాకోబుతో, నాకు గర్భఫలమిమ్ము, లేని ఎడల నేను చచ్చెదనను. యాకోబు కోపము రాహేలు మీద రగులుకొనగా అతడు, నేను నీకు గర్భఫలం ఇయ్యక పోయిన దేవునికి ప్రతిగా ఉన్నానా అనను. అందుకామె, నా దాసి అయిన బిల్హా ఉన్నది కదా, ఆమెతో కూడా పొమ్ము, ఆమె నా కొరకు పిల్లలను కనును, అలాగున ఆమె వలన నాకును పిల్లలు కలుగుతారని చెప్పాను. ఆమె వలన నాకును. ద సేమ్ షారా హాగర్ విషయంలో ఏ భాష మాట్లాడిందో అదే భాష ఇక్కడ రాహేలు మరి యాకోబుతో మాట్లాడడం. అనగా షారాకి పిల్లలు పుట్టకపోతే ఆమె హాగర్ను పంపించి, ఆమె వల్ల నాకు కుమారులు కొంటారు, ఆమె వల్ల నాకు సంతానం కలుగుతుందని చెప్పి హాగర్ను పంపించిన షారాయి ఎగ్జాంపుల్ మరి ఇక్కడ కూడా రాహేలు విషయంలో జరుగుతుంది. మరి రాహేల్ ద్వారా పంపబడిన బిల్హా ద్వారా 2 కుమారులు దాను, నఫ్తాలి అనే 2 కుమారులు పుడతారు. మరి ఈ లోపల లేయ కూడా తన దాసిని పంపిస్తుంది. ఆ దాసి ద్వారా గాదు, ఆషేరు అనే 2 బిడ్డలు పుడతారు. గాదు, ఆషేరు.
ఆ తర్వాత రాహేలు యొక్క గర్భాన్ని దేవుడు తెరిచిన తర్వాత 30 అధ్యాయం 24 యోసేపు పుడతాడు. 30 అధ్యాయం 24 యోసేపు పుడతాడు. ఆ తర్వాత చివరి కుమారుడు 35 అధ్యాయం 18 బెనోని బెన్యాము ఈ కుమారుని కని ఆమె చనిపోతుంది రాహేల్. 35 18 19 ఆ మాట వ్రాయబడింది. అనగా ఈ 12 మందిలో లేయా ద్వారా 6, బిల్హా ద్వారా 2, జిల్హా ద్వారా 2, రాహేల్ ద్వారా 2, 12 మంది కుమారులు. అదే రీతిగా మరి లేయా ద్వారా మరొక కుమార్తె, అనగా లేయా 7 జన్మనిచ్చింది. అదే రీతిగా రాహేలు ఆ ఇద్దరికి, దాసులిద్దరు కూడా 2 జన్మను ఇవ్వడం జరుగుతుంది. సో ఆ తర్వాత ఆయన యాకోబు రిటర్న్ అనేది 32వ అధ్యాయంలో మనం గమనించవచ్చు. రిటర్న్ అన్నది నెక్స్ట్ క్లాస్ లో మనము జ్ఞాపకం చేసుకుందాం. సో ఈ యాకోబు జీవితంలో ప్రధానంగా దాదాపు 20 సంవత్సరాల ప్రామినెంట్ లైఫ్, ఆ లైఫ్ అనేది అక్కడ గడపడం అనేది మనము గమనించవచ్చు. ఆ తర్వాత 32వ అధ్యాయంలో తిరిగి రావడం, యబ్బోకు రేవు దగ్గర పెనుగులాడడం, మరి ఏశావు ఎదురుగా రావడం, ఈ విషయాలన్నీ కూడా నెక్స్ట్ క్లాస్ లో మనము జ్ఞాపకం చేసుకుందాం. ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నాయా? బాబ్జీ ప్రార్థన చేయనా? కృపగల తండ్రి, ప్రేమగల ప్రభావ, సర్వశక్తివంతుడా తండ్రి, ఈ యొక్క సమయంలో తండ్రి మరి ప్రభావ బైబిల్ స్టడీలో ప్రభావ